మనము ఇప్పుడు శుభ షష్టాష్టకాల గురించి చెప్పుకునేటప్పుడు శుభ షష్ట అష్టకాలు. శుభ షష్టాష్టకాల్లో నేనేం చెప్పాను? మిథున, మకర మిథునాలు. ఓకే. లేకపోతే మిథున మకరాలు, ఏదైనా మిథున మకరం అన్నా మకర మిథునాలన్నా ఇప్పుడు ఇది శుభ షష్టాష్టకం. అలాంటి కండిషన్లో అమ్మాయి రాశి మకరం అయి ఉండాలి. మకరం అయినప్పుడు మకరం అమ్మాయి రాశి అయినప్పుడు మిథునం వచ్చి అబ్బాయి రాశి. మకరం నుంచి మిథునానికి 6 అవుతుంది. మకర, కుంభ, మీన, మేషం 4, వృషభం 5, మిథునం 6. సో మకరం అమ్మాయి రాశి మకరం నుంచి అబ్బాయి రాశి మిథునానికి 6, అబ్బాయి రాశి మిథునం నుంచి అమ్మాయి రాశి మకరానికి 8 అవుతుంది. మీరు లెక్కేసి చూసుకోండి. అయితే ఇప్పుడు అమ్మాయి రాశి మకరం అయినప్పుడు శని అధిపతి, అబ్బాయి రాశి మిథునానికి బుధుడు అధిపతి. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే దాన్ని బట్టి మనం ఒక అంటే అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకమా మీకు చెప్పాను. వాళ్ళిద్దరూ శత్రువులు కాకుండా ఉంటే అది శుభ షష్టాష్టకం. సింపుల్. అది ఇక్కడ బుధ శనులకు మధ్యన శత్రుత్వం లేదు. ఎందుకంటే దానికి ఒక చార్ట్ వస్తుంది, శత్రువులు మిత్రులు సములు అనేది. ఆ చార్ట్ మీరు నెట్లో దొరుకుద్ది, చూసుకోండి, తీసుకుని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. ఎవరు ఏ రాశికి ఏ గ్రహానికి ఏ గ్రహము మిత్రులు శత్రువులు అనేది మీకు ఆన్లైన్లో దొరుకుద్ది. అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు ఆ టెన్షన్ ఉండదు. సరే, బుధుడికి శని సముడు. మీరు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అన్నీ కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. సబ్జెక్ట్ ఏంటంటే మీకు అవసరమైనప్పుడు సబ్జెక్టు బుక్స్ రిఫర్ చేస్తాం. అలాగే ఇది కూడా అంతనమాట. అన్నీ మైండ్లో పెట్టుకోవాలి. మీకేంటంటే లాజికల్గా అనలైజ్ చేసి తెలిసి ఉండాలి ఎలా ప్రాసెస్ చేయాలి అనేది. ఓకే. సో మిథున రాశికి అధిపతి బుధుడికి శనికి మధ్యన ఏంటి? సమత్వం అంటే న్యూట్రల్షిప్. మళ్ళీ మకర రాశి అధిపతి శనికి బుధుడికి మిత్రత్వం ఉంది. అంటే ఇద్దరికి మిత్రత్వం ఉండాలని వేదిక జ్యోతిష్యంలో రాయలేదు. ఒకరికి మిత్రుడైనప్పుడు ఇంకొకరికి సముడవుతారు, ఒకరు మిత్రుడైనప్పుడు ఇంకొకరు శత్రువు అవుతారు. ఈ కండిషన్స్ వల్ల ఈ జ్యోతిష్యంలో కొంచెం కన్ఫ్యూజన్ టైప్ ఉంటుంది అన్నమాట. సో ఈ మకర మిథునాలు శుభ షష్టాష్టకం కింద వస్తాయి. అదే దాన్ని రివర్స్ చేసి మళ్ళీ మిథునం దగ్గర అమ్మాయి ఉందనుకోండి, మిథునం రాశి అబ్బాయి మకర రాశి అయినప్పుడు మిథునం నుంచి అమ్మాయి రాశి నుంచి మకర రాశి 8 అవుతుంది. అది 8-6 కాంబినేషన్ అవుతుంది. అది జనరల్గా ఓకే. మనం చెప్పేది వద్దు అనేది షష్టాష్టకాలే కదా. కాబట్టి షష్టాష్టకాలను కూడా పాజిటివ్గా చెప్పటం వచ్చి ఉండాలి. అది శాస్త్రంలో గ్రంథాల్లో ఇచ్చున్నారు. వీళ్ళేంటంటే ఆ పాజిటివ్ని వదిలేసి నెగటివ్ చెప్పి వద్దు అనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంతకన్నా ముందు వెళ్ళరేమో. సబ్జెక్టు గురించి వీళ్ళకి ముందుగా తెలుసో తెలియదో నాకు డౌట్ వస్తూ ఉంటుంది. వీళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరా, లేక తెలిసి చెప్పరా, ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటారా అనేసి నాకు కొంచెం బాధేస్తుంది. అందుకనే నా ప్రయత్నం ఏంటి అంటే మా అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం తరపున మీకు ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెట్టి మిమ్మల్ని జ్యోతిష్యం మీద ఒక అవగాహన కార్యక్రమం డీప్గా, ఎంత డీప్ అంటే వేదిక కృష్ణమూర్తి పద్ధతులు చెప్పేసి మీలో ఆ భయాలను తొలగించి మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తాం కదా, మీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాం కాబట్టి ఆ భయాన్ని తొలగిస్తాం. ఓకే. సరే, శుభ షష్టాష్టకాల్లో నెక్స్ట్ వచ్చేసి మనకి సింహ మీనాలు. సింహం అంటే అధిపతి రవి అంటే సూర్యుడు, మీనానికి అధిపతి గురువు. ఇక్కడ షష్టాష్టకం కావాలి అంటే అమ్మాయి రాశి సింహం అవ్వాలా మీనం అవ్వాలా, ఇది లెక్క అనమాట. ఓకే. అమ్మాయి రాశి మీనం అయింది అనుకోండి, అక్కడి నుంచి సింహం 6 అవుతుంది. ఓకే. అమ్మాయి రాశి సింహ మీనాలు అన్నప్పుడు అమ్మాయి రాశి మీనం అయినప్పుడు అబ్బాయి రాశి సింహం, అప్పుడు మీన రాశి నుంచి సింహం 6 అవుతుంది. అబ్బాయి రాశి సింహాన్ని నుంచి మీనం 8 అవుతుంది. అప్పుడు అది షష్టాష్టకం. అది శుభ షష్టాష్టకం అశుభ షష్టాష్టకమా అనే దాన్ని బట్టి, ఎందుకు గురు రవికి మిత్రత్వం ఉంది. రవికి గురువు మిత్రుడు. ఇక్కడ గురువు అంటే ఇంగ్లీష్లో మీరు జూపిటర్ అంటారు, బృహస్పతి గ్రహం అంటారు, గురువు అంటారు.
మళ్ళీ గురువుకి గురుగ్రహానికి రవికి మిత్రత్వం ఉంది, ఇద్దరికి మిత్రత్వం ఉంది. కాబట్టి ఇది శుభ షష్ఠ అష్టకము. మళ్ళీ దీన్ని రివర్స్ చేసి వెళ్ళాము అనుకోండి, ఇప్పుడు అమ్మాయి రాశి మీనం, అబ్బాయి రాశి సింహ. ఇప్పుడు అమ్మాయి రాశి సింహ అనుకోండి, రివర్స్లో అమ్మాయి రాశి సింహ అయినప్పుడు అమ్మాయి రాశి నుంచి మీనానికి లెక్కేస్తే 8 అవుతుంది. ఓకే, అమ్మాయి రాశి నుంచి సింహరాశి నుంచి మీనానికి లెక్కేస్తే 8 అవుతుంది. ఓకే, మళ్ళీ మీనరాశి వాడితే అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశి సింహ లెక్కేస్తే 6 అవుతుంది. అప్పుడు 8, 6 కాంబినేషన్ జనరల్గా మంచిది, దాంట్లో తలకాయ నొప్పి లేదు, మనకు ఉన్నదంతా షష్టాష్టకాల్లోనే. కాబట్టి సింహం మీనాలు శుభ షష్టాష్టకాలు. నెక్స్ట్ తులా వృషభాలు. తులా వృషభం అంటే ఈ రెండు కూడా శుక్ర రాశులు. తులా వృషభాల్లో రెండు కూడా ఇందాక చెప్పినట్టు మేష వృశ్చికాల్లో ఈ రెండు కుజరాశులు కాబట్టి, కుజుడు అధిపతి కాబట్టి అమ్మాయి రాశి వృశ్చికం అయినప్పుడు వృశ్చికా నుంచి మేషానికి 6 అవుతుంది. కాబట్టి మళ్ళీ వృశ్చికం నుంచి మేషకి 6 అవుతుంది, మేషం నుంచి వృశ్చికకి 8 అవుతుంది. అంటే వృశ్చికం అమ్మాయి రాశి. అలాగే వృషభ తులారాశులు శుక్ర రాశులు, శుక్రగ్రహం, వీనస్ అంటారు. ఇది శుభ షష్టాష్టకం. అయితే అమ్మాయి రాశి వృషభ అవ్వాలా, తుల అవ్వాలా, ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అమ్మాయి రాశి వృషభం అవ్వాలి. ఎందుకు అంటే వృషభం నుంచి తుల 6 అవుతుంది. ఓకే, అమ్మాయి రాశి వృషభం అయితే వృషభం నుంచి తుల 6 అవుతుంది. ఇది సింపుల్ మ్యాజిక్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు జ్యోతిష్యం. అయ్యో ఇదేదో పెద్ద మహా రాకెట్ సైన్స్ ఏమీ కాదు. అంటే కష్టం ఉంటుంది, కొంచెం మైండ్ పెట్టాల్సి వస్తుంది. అది మీకు కరెక్ట్గా తెలిసి చేస్తే ఓకే. తెలియక ఏంటంటే తప్పులు చెప్తూ ఉంటారు. నాకు ఇదే తెలుసు, ఇంతే, నేను చెప్పిందే కరెక్టు, నేను మహా జ్యోతిష్కుడిని అని ప్రజలని, ముఖ్యంగా వివాహ కార్యక్రమం అంటే శుభ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉంటారు. అమాయకం పాపం ఆ జ్యోతిష్యం నమ్ముతారు. నమ్మి వచ్చినప్పుడు మీకు రాని సబ్జెక్టు, పరిపూర్ణంగా మీకు రాని సబ్జెక్టుని మీరు తల్లిదండ్రులకు